ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఒక రకమైన టెన్షన్ కేడర్లో, నాయకుల్లో. ఎవరిని పిలిపిస్తారో, పిలిపించి నీ నియోజకవర్గం మారుస్తున్నాము, మీరు వేరే చోటకు వెళ్ళండి అంటారో అని చెప్పి గుండెల్లో వాళ్ళ గుండెల వేగం కూడా, గుండె లబ్డబ్ అనే వేగం కూడా పెరుగుతున్నట్టుగా కనపడతావు పైకి వాతావరణం. ఆల్రెడీ 11 మంది ఇన్ఛార్జీలను మార్చేయడం మొన్న సడన్గా, మరి ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య పిఠాపురం, మరి ఇంకొక 4-5 పిలిపించి మాట్లాడటం, అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉండటం, ఇవన్నీ చూస్తూ ఉంటే పైకి మరి 2019లో ఎన్నికలకు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ బిందాస్గా మరి చాలా నిర్మాణాత్మకంగా బలంగా వచ్చింది. ఇటువంటి ఆందోళనలు ఏమీ లేవు. మరి ఇప్పుడు పరిపాలన చేసి ఉంది కాబట్టి, ప్రజలు చూసున్నారు కాబట్టి, వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి అధినాయకుడైనటువంటి జగన్ గారికి ఉంటుంది. అయితే ఆ మార్పులు చేర్పులు చేసే ఈ మెసేజ్ అంతా ప్రజలకి, కేడర్కి, ప్రతిపక్ష పార్టీలకి ఎలా కన్వే అవుతుందనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది ముఖ్యంగా పాత్ర పోషిస్తుంది. సో పార్టీ పరంగా, జగన్ గారి పరంగా చూసినప్పుడు విజయం సాధించటమే లక్ష్యంగా అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రతిపక్షాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు సడన్గా తీసేయడం, కొంతమందిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకి సంతోషాన్ని ఇచ్చే, ఒక ధైర్యాన్ని ఇచ్చే అంశంగా వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళలో వ్యతిరేకత ఎంత ఈ స్థాయిలో ఉంది కాబట్టే, అది కేవలం వాళ్ళ వల్లే వచ్చిందే కాదు, ఆయన పరిపాలనలో వచ్చినటువంటి వ్యతిరేకత, ఆయన కూడా బాధ్యుడే అని చెప్పే ప్రయత్నం, ప్రజలకు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయ్యే అవకాశంగా వాళ్ళు చూస్తారు. మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎలా దీన్ని తీసుకుంటుంది అనే కోణం చూసినప్పుడు, అరే మనం 2019లో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు కదా, ఖచ్చితంగా ఎదుర్కోరు. ఎందుకంటే అప్పుడు ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మరి పరిపాలన పరంగా వ్యతిరేకత అనేది కొంత శాతం లేకుండా ఎలా ఉంటుంది? అందరినీ ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద అందరినీ సంతృప్తిపరచడమే ఒక పెద్ద సమస్య. అటువంటిది ఒక రాష్ట్రం, కోట్లాది మంది జనాభా, భిన్న వర్గాలు, భిన్న సమస్యలు, ఒక వర్గాల పరంగా సమస్యలు ఇన్ని ఉంటాయి కాబట్టి అది ఎవరికీ సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయనకే సాధ్యం కాదు. అలాగే మరి కొత్త వ్యక్తి అయినా అనుకున్న చేయగలడు, ఏదైనా చేసి సాధించగలడు అనుకున్నటువంటి జగన్ గారికైనా సాధ్యం కాదు. టైము ఉంటుంది, సమయం పడుతుంది. కానీ ఈ లోపు జరిగే పరిణామాలు వివిధ రకాల సందేశాలు మరి ఇస్తుంటాయి, దాన్ని కాదనలే. సో నిజంగానే కొంత అలజడి కనపడతా ఉంది, కొంత టెన్షన్ కనపడతా ఉంది వైఎస్ఆర్సీపీలో. అది ఆబ్వియస్గా ఒక రకమైన కన్ఫ్యూజను ప్రతిపక్ష పార్టీలకి తెలియజేస్తూ ఉంది. ఇంకో రకంగా వాళ్ళ పార్టీ నాయకులపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టే ఆయన ఇంతగా మార్పులు చేస్తూ ఉన్నాడు. ఈసారి గెలవదు కాబట్టే ఖచ్చితంగా ఈ మార్పులు చేసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు ఓపెన్గా చెప్తున్న పరిస్థితి అనిపిస్తూ ఉంది. సో గెలుపోవటములు అనేది కేవలం పార్టీ అభ్యర్థుల్ని మార్చేయడం వల్లనే అది సాధ్యపడుతుంది అనుకుంటే ఏముంది? ప్రతి పార్టీ వాళ్ళు ఒకసారి పరిపాలన అయిన తర్వాత మళ్ళీ మొత్తం కొత్త వాళ్ళని పెట్టేసుకుంటే ఈజీగా మరి గెలవచ్చు కదా. అదొక్కటే క్రైటీరియా అవ్వదు. అది కొంతవరకు డ్యామేజ్ని ఏమన్నా ఇది చేసుకోవచ్చు తప్ప, అంటే ఇక్కడ తెలంగాణలో మనం జరిగిన ఎన్నికల్లో ఒక 12 మందిని బీఆర్ఎస్ పార్టీ, రూలింగ్ పార్టీ మారిస్తే ఒక 8 మంది గెలిచారు కాబట్టి మరి అది కొంతవరకు ఇన్స్పైరింగ్గా అనిపించి ఉండవచ్చు. ఎందుకంటే ఫీడ్బ్యాక్ అది ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది కదా. ప్రజలు వద్దనుకుంటున్న నాయకులు ప్రజల మీదకి రుద్దితే తీసుకోరు, అది ఏ పార్టీకైనా అప్లికబుల్. అది అలాగే ప్రజలు ఆశించిన, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిపాలన అందించకపోయినప్పుడు కూడా ప్రజలు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అది చంద్రబాబు గారికి అప్లికబుల్, అలాగే జగన్ గారికి అప్లికబుల్. సో మరి ఆ వేళ చూసినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుతున్నటువంటి, ఎందుకంటే టీడీపీకి ఇప్పుడు ఆందోళన ఏమి లేదు, వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజల గొంతుకని చెప్పుకుంటారు. అలాగే వైఎస్ఆర్సీపీ అప్పుడు 2019లో చెప్పుకున్నట్లే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కొంత ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా సేఫ్ జోన్ ఉంటుంది. ఆ వేళ ఇప్పుడు తెలుగుదేశం ఉంది. ఎందుకంటే రూలింగ్ పార్టీ జగన్ గారి పరిపాలన నేను మార్పు చూపిస్తానని అన్నారు. ఆ మార్పు ఏంటి అనేది ప్రజలు చూశారు.
సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అది ఎంతవరకు సంతృప్తి చెందారు అనేది నిజంగా పార్టీకి అది బలం బలహీనత రెండు కూడా అందులోనే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. ఏది ఆ నవరత్నాల స్కీమ్లోనే రేపొద్దున వైఎస్ఆర్సీపీ గెలుపుకి కారణము అయితే మేజర్గా చెప్పుకోవాల్సింది సంక్షేమ కార్యక్రమాలే ఉంటాయి. సో అలాగే మరి రేపొద్దున ఓటమి ఎదురైతే మరి ఆయన రాజకీయ వ్యూహాలు బెడిసి కొట్టినట్టుగా ఆయన పరిపాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదిలోకి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అలాగే జగన్ గారి పరిపాలనకి జరిగిన ఒక పోలిక, హూ ఈజ్ బెస్ట్ అనే దాని మీద ప్రజలు డిసైడ్ అయినట్టుగా చూడాల్సి ఉంటుంది. సో డిసైడ్ అయిపోయారా, ఎటు డిసైడ్ అయ్యారా అనేది క్షేత్రస్థాయిలో ఇప్పుడు విస్తృతంగా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి మెల్లమెల్లగా అది బయటకు పడతా ఉంటుంది. చూద్దాం. ఇవన్నీ మరమ్మతులు కాన్సెప్ట్ ఇదంతా కూడా కొంత ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిస్థితిని చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం అనేది మనకు అర్థమవుతూ ఉంది. సో ఓవరాల్గా ఈ చేంజెస్ వల్ల ఖచ్చితంగా అయితే కొంత పాజిటివ్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు పార్టీ పరంగా, వ్యూహాల పరంగా. సో ఆ వేళ చూద్దాం ఓవరాల్గా మరి రిజల్ట్ అనేది, ఫలితం అనేది ఆంధ్ర ప్రజలు ఏ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు, ఎవరిని ప్రతిపక్షంగా ఉంచుతారనేది చూద్దాం.